గైస్ నేను లాస్ట్ వీడియోలో చెప్పా కదా, నా వీడియో చూసి పాస్వర్డ్ని కరెక్ట్గా కమెంట్స్లో పెడితే పేమెంట్ వేస్తానని. మనోడు పెట్టాడు, నేను మనోడికి వేసాను. పర్టికులర్గా మనోడికి ఎందుకు వేసానంటే, మనోడు నాకు ఫస్ట్ నుంచి వీడియోస్ అన్నీ చూస్తాడు, ఇంకా కమెంట్ చేస్తాడు, మంచిగా ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తాడు. మనోడు ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టి ఫోన్పే నెంబర్ కూడా పెట్టాడు, అందుకే నేను మనోడికి వేసాను. గైస్ నేను వేసేది 100 200, అందులో పెద్దది చేయాల్సిన అవసరం లేదు. నేనైతే జెన్యూన్గా వేస్తా. మీరు కూడా లైక్ చేసి కమెంట్ చేయండి. నెక్స్ట్ టైం మీకు కూడా రావచ్చు. కాస్త నవ్వు బ్రో. హాయ్ గైస్ అందరికీ. గైస్ నేను చెప్పా కదా, మీరు నా వీడియో చూసి ఆ పాస్వర్డ్ని కరెక్ట్గా కమెంట్స్లో పెట్టి నాకు ఇన్స్టాగ్రామ్లో నెంబర్ పెడితే ఫోన్ పే చేస్తానని. ఇదో మనోడు నాకు పెట్టాడు, నాగార్జున అంట. చూద్దాం, కాల్ చేసి పేమెంట్ చేస్తా. కాల్ చేస్తున్నా. హలో హలో బ్రో, నాగార్జున. నేను బేవర్స్ బద్రి యూట్యూబ్ వీడియో చేస్తా కదా బ్రో. నేను అదే యూట్యూబ్లో వీడియో కమెంట్ పెట్టారు కదా, పాస్వర్డ్ పెట్టారు కదా, బేవర్స్ బద్రి యూట్యూబర్ బ్రో. ఫస్ట్ వీడియో కూడా పెట్టారు, రెండింటికి పెట్టారు కదా. అవునవును చూశాను. థ్యాంక్ యూ బ్రో. బ్రో నీది గూగుల్ పే, అదే నెంబర్ గూగుల్ పే ఉంది కదా? ఓకే, ఒక్క నిమిషం బ్రో. బ్రో నాగార్జున బ్రో 200 చేస్తున్నా. అవునా? ప్రాంక్ లేదు బ్రో, ఆల్రెడీ చేసే చూడు వచ్చాయా? చేసే చూడండి వచ్చాయా. గైస్ నేనైతే మనోడికి అయితే పేమెంట్ వేసి చేసేసా. ఓకే బ్రో. ఓకే బ్రో. హాయ్ గైస్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు కాస్త నవ్వు బ్రో కిర్రాక్ కామెడీ షో. కాస్త నవ్వు బ్రోలో ఈరోజు మనం చేసే కంటెంట్ ఏంటంటే, అన్న పెళ్ళికి తమ్ముడు పడే కష్టాలు ఎలా ఉంటాయి అది. గైస్ లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ వాచ్ ఇట్. బేసిక్గా అన్న పెళ్ళి అంటే కష్టాలన్నీ తమ్ముడికి వస్తాయి. అట్లే మా అన్న పెళ్ళి ఇప్పుడు నాకు కూడా కష్టాలు వచ్చాయి. ఫస్ట్ పెళ్లి చూపులకి వెళ్ళాం. పెళ్లి కూతురికి మా ఓడు విపరీతంగా నచ్చేశాడు. పెళ్లి కూతురు వాళ్ళ నాన్న, బాబు కట్నం ఎంత కావాలి అని అడిగాడు. 50 లక్షలు. అవునులే కానీ పెళ్లి కొడుకు ఇల్లు గట్రా ఉన్నాయా? ఆ ఇల్లు కట్టుకోవడానికి నేను 50 లక్షలు అడిగేది. పెళ్లి కొడుకు వాళ్ళ నాన్న, సరేలే కానీ బాబు మీ అన్నకి తాగుడు గట్రా అలవాట్లు ఉన్నాయా? అయ్యయ్యో మా ఊడు చాలా మంచోడండి, ఒక ఆదివారం మాత్రమే ఇంట్లో తాగుతాడు, మరి మిగతా రోజులు బార్లో దింగి తాగుతాడు. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. ఈలో పెళ్లి కూతురు అమ్మ వచ్చింది. బాబు మీ ఓడు జాబ్ ఏమైనా చేస్తున్నాడా? చేస్తున్నాడండి, మొన్నటిదాకా జ్యువెలరీ షాప్లో చేశాడు, బంగారం బాగా సర్దాడని జాబ్లో తీసేశాడండి. బంగారం బాగా సర్దితే జాబ్లో నుంచి ఎందుకు తీసేశారు బాబు అంటే, మా ఓడు జ్యువెలరీ షాప్లో ఉన్న బంగారం అంతా వాడు బ్యాగ్లో సర్దాడండి, అందుకే తీసి తెంగారు. పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ, పెళ్లి కూతురిది చాలా చిన్న వయసు అండి, ఇంకా ఆడుకునే వయసులోనే ఉందండి. అవునవును నిజమే, మొన్న కాలేజీకి వెళ్లకుండా వాడు ఉడుతున్న పార్కులో అమ్మ నాన్న బాగా ఆడుతుంది. ఈలోపు పెళ్లి కూతురు వాళ్ళ అమ్మమ్మ వచ్చింది. ఏంటి పిల్లోడు కర్రీగా ఉన్నాడు అంటే, మా వాడు అర్ధరాత్రి అమావాస్య రోజు పుట్టాడండి, అందుకే కర్రీగా ఉన్నాడు. ఎలాగోలా పెళ్లి సెట్ అయింది. పెళ్లి పనులన్నీ నాకే చెప్పారు. ఈ పెళ్లి పనులు మొత్తం చూసుకోవాల్సింది నేనే. ఆ పెళ్లి పనులు చూసుకుంటుంటే వంటోడు వచ్చాడు. వంటోడు వచ్చి, ఏమండే బద్రి గారు వంట చేస్తుంటే చేతికి మసంటింది, కడుక్కోడానికి ఒక బకెట్ నీళ్ళు అడిగితే మీ పక్కింటి ఆవిడ కొట్టిందండి. పక్కింటి ఆవిడ ఎందుకు కొట్టిందంటే, అంటే ఆవిడ స్నానం చేస్తుంటే బకెట్ నీళ్ళు అడిగా, అందుకే కొట్టింది. ఏదైతే నేను పెళ్లి జరుగుతుంది, పెళ్లికి మా పక్కింటి వాళ్ళు కూడా వచ్చారు. పక్కింటి వాళ్ళు వచ్చి, ఎరా బద్రి ఆ అమ్మాయికి చాలా చాలా ఆస్తులు ఉన్నాయంట, 5 అంతస్తులు బిల్డింగ్ ఉందంట కదరా, మీ అన్నకి ఎలా ఇచ్చారా? 5 అంతస్తు బిల్డింగ్ లో మా ఊడితో దొరికిపోయింది, అందుకే మా ఊడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నా. ఇదిలా ఉంటే ఈలోపు మత్తు వచ్చింది. దూరపు చుట్టం కాదు, దగ్గర చుట్టమే, కానీ దూరంగా వస్తారు ఈ చుట్టాలు. దూరంగా మత్తు వచ్చింది. వచ్చి నా పక్కన కూర్చుంది. ఏమే అత్త, నీ చిన్న కూతురు ఉంది కదే, నాకు ఇచ్చి పెళ్లి చేయొచ్చుగా? పోరా గాలినా కొడక, నీకెందుకు ఇస్తాను, నా కూతురు బాగా సౌండ్ అన్నోడికి ఇస్తానండి. దానెక్క అది సాయంత్రానికి డీజే కొడుతూ లేచిపోయింది. పెళ్లి జరుగుతుంది. నేను కొత్త బట్టలు మార్చుకుందామని నా బెడ్రూమ్లోకి వెళ్ళా. ఈలోపు ఎంత సౌండ్లు వస్తున్నాయి. సీను అమ్మ, సీను ఏంది, సీనుగాడు ఏం చేస్తున్నా? అమ్మ ఇదేంటి అసలు, ఈ సౌండ్ ఏందని నేను సైలెంట్గా కిటికీ దగ్గర చెవి పెట్టి విన్నా. అమ్మాయి వద్దు సీన్ ఏంది, సీన్ కూడా ఎప్పుడు వచ్చిండు అని తీరా చూస్తే
మా సీన్ గారు లోపల. ఇది ఇలా ఉంటే ఈలోపు పంతులు తొందర చేస్తున్నాడు. ముహూర్తం అయిపోతుంది, తాళి కట్టాను. కరెక్ట్గా తాళి కట్టే టయానికి కరెంటు పోయింది. మావాడు పెళ్లి కూతురు మెల్ల కట్టాల్సిన తాళి పంతులు మెల్ల కొట్టాడు. అంతే, దెబ్బకు పెళ్లి పెటాకులైంది. ఈరోజు ఎపిసోడ్లో కోడ్ ఏంటంటే 9562. అది గాయ్స్ ఈరోజు ఎపిసోడ్. మరో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. చొట్టు తడిసిపోయేలా, పెంట చిరగిపోయేలా, హెడ్ పగిలిపోయి